హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెస్ట్ గోదావరి కోస్ట్ లైన్ ప్లేసెస్లో భాగంగా లాస్ట్ వీడియోలో మూలపర్రు, కేపీపాలెం, పేరుపాలెం బీచ్లు చూసాం కదా. ఇప్పుడు నేను ఒక స్పెషల్ ఊరికి వెళ్తున్నాను. నేను వెళ్తున్న ఊరు పెదవైన వాళ్ళంక. ఆ ఊరు ఎందుకు నాకు స్పెషల్ అంటే, నేను పుట్టింది ఆ ఊర్లోనే, మా అమ్మమ్మ గారి ఊరు. ఇప్పుడైతే 20 మినిట్స్లో బైక్ మీద వెళ్ళిపోతున్నాం, కానీ మా చిన్నప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే 15 కిలోమీటర్స్ నడిచి వెళ్ళేవాడిని. పెదమైన వాళ్ళకి బీచ్ దగ్గర శివాలయం ఉంది. ఆ శివాలయం దగ్గర మొన్న కార్తీక మాసంలో కోటి దీపారాధన చేశారు. ఆ శివాలయం ఇదే. మొన్న రీసెంట్గా తుఫాన్ వచ్చినప్పుడు సముద్రం ఒడ్డు మొత్తం కొట్టుకుపోయింది. ఒకసారి చూడండి ఎలా కొట్టుకుపోయిందో. పైన తోటల్లోకి వాటర్ వెళ్ళకుండా వాళ్ళు ఇసుక దిబ్బల్లా వేసుకున్నారు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు దిబ్బల్లా వేసుకున్నారు. ఒకసారి చూడండి. నేను ఎక్కుతున్నాను కదా, ఎక్కి దిగుతాను చూడండి. అదే మొత్తం అదంతా కొట్టుకుపోయింది. ఇప్పుడు బీచ్కి వెళ్ళాలంటే మా ఊర్లో 6 కిలోమీటర్లు వెళ్ళాలి. అదే మా చిన్నప్పుడు బీచ్ అంటే 600 మీటర్లు నడిచి వస్తే సరిపోయేది. మా అమ్మ ఇంటికి వచ్చిన ప్రతిసారి ఉదయాన్నే లేవగానే అన్నయ్య నేను కలిసి బీచ్కి వచ్చేసేవాళ్ళమి. వచ్చేసి ఇక్కడ ఆడుకునేవాళ్ళం. పిచ్చుగుళ్ళు కట్టుకుని, పిచ్చుగుళ్ళు ఎవరి బాగా ఉంటాయి, ఎవరు బాగా చేస్తారని కట్టుకునేవాళ్ళం. వాటి మీద లడ్డూలు పెట్టేవాళ్ళం. ఎవరు ఎక్కువ లడ్డూలు పెడితే వాళ్ళ పిచ్చు కూడా గొప్ప అని చెప్పుకునేవాళ్ళం. నేను ఇలా బీచ్ దగ్గర పిచ్చుగుళ్ళు కట్టుకుని ఆడుకున్నారా? ఆడుకున్నట్టే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. రోజు ఇదే పని చిన్నప్పుడు. ఆ రోజులే చాలా బాగుండేవి. ఇలా డైలీ పిచ్చుగుళ్ళు కట్టుకోవడం, నాది పెద్దదంటే నాది పెద్దదని మా అన్నయ్య నేను ఎప్పుడు గొడవలు ఆడుకోవడం. ఆడుకుని ఇంటికి తిరిగి వెళ్ళేసరికి మా బావ కొబ్బరి బొండాలు తెచ్చిపెట్టేవాడు. అదే సమ్మర్ అయితే ముందుకెళ్ళి తెచ్చేవాడు. ఇంకా అప్పుడు కూడా మాకు ఇద్దరికి గొడవలే, నాకు ఎక్కువ కావాలంటే నాకు ఎక్కువ అని. అందుకే ఆ ఊరంటే నాకు అంత స్పెషల్. నాకే కాదు, ఎవరికైనా అమ్మమ్మ వాళ్ళ ఊరంటే చాలా స్పెషల్ కదా. ఈ పాదులు సముద్రం దగ్గర ఎక్కువ కనిపిస్తాయి. ఇది ఏం పాదులో తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ ఊరిని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ దత్తత తీసుకుంది. ఇక్కడ డిజిటల్ కమ్యూనిటీ అని ఒక బిల్డింగ్ కూడా కన్స్ట్రక్ట్ చేయించింది. ఇక్కడ టైలరింగ్ వర్క్, కార్పెంటర్ వర్క్, కంప్యూటర్ క్లాసెస్, నర్సింగ్, అలా ఇంకా చాలా చాలా కోర్సులు పెట్టారు. ఆ కోర్సులన్నీ ఫ్రీగా నేర్పిస్తారంట. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.